నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై సర్వత్రా హర్షం వ్యక్తం 18-19 వార్డుల్లో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 15 అర్జీలు ఫీజు రీఎంబర్స్మెంట్స్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ తిండే గారెలు తినాలని ఉంటే కూటమి ప్రభుత్వం ఉండాలని యావత్ ఆంధ్ర ప్రజానికం కోరుకుంటుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉన్న వికలాంగులకు పెన్షన్ మంజూరు కాలేదని పలువురు ఆలపాటి దృష్టికి తీసుకొచ్చారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రజారంజక పాలన చూడలేదని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు ఆలపాటి అన్నారు. కూటమి ప్రభుత్వంకు అఖండ విజయాన్ని ఇచ్చిన ప్రజల విశ్వాసానికి ఎక్కడా విఘాతం కలగకుండా పాలన సాగుతుందని చెప్పారు. ఏడాది కాలంలోనే అభివృద్ధిని అక్షరమాలలోనే కాకుండా ఆచరణలో చూపించడం జరిగిందని అందుకు కృషి చేస్తున్న నాయకులకు అభినందనలు తెలిపారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం విధ్వంసం నుండి గాడి తప్పిన వ్యవస్థలను విస్మరించుకుంటూ అభివృద్ధి వైపు దూసుకుపోతున్నట్లు ఆలపాటి అన్నారు. రైతులకు అన్ని విధాల అండగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. తొలి ఏడాది ఏ విధంగా పూర్తి చేశాం, ఈ పార్టీ ప్రజల పార్టీ అని ప్రజలకు మరింత చేరువ అవ్వడానికి తొలి అడుగు కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వనరులు లేనటువంటి రాష్ట్రం, జీతబత్యాలకు కూడా డబ్బులు లేనటువంటి రాష్ట్రం అఖండ విజయం చేకూర్చినందుకు వారి విశ్వాసాన్ని నమ్మకానికి ఎక్కడ కూడా విఘాతం కలగకూడదని, అందరూ అభివృద్ధిని చవిచూడాలని, ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు, మరి ముఖ్యంగా ఉపాధ్యాయులు, పరిశ్రమలు, సమాజంలో సగభాగమైనటువంటి మహిళలందరికీ కూడా అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని, మహిళా సాధికారతను సాధించాలని పట్టుదలతో సంవత్సర కాలంలోనే ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలని, దాదాపు 23వ రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని మరలా అక్షరమాలలోనే కాకుండా అభివృద్ధి వైపు కూడా పయనించేలాగా నిత్యం ఈ రోజున కృషి చేస్తున్నటువంటి నాయకత్వానికి మనందరం కూడా హర్షం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. అన్నమాట నిలబెట్టుకొని 2000 పెన్షన్ని 4000 చేయటమే కాకుండా మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఇచ్చే విధానంలో కానీ, తల్లికి వందనం ద్వారా ప్రతి పిల్లడికి కూడా చదువుకునే పిల్లలు కానీ, ఎంతమంది పిల్లలున్నా బాలికలోని బాలులోని వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఒక్కొక్కరికి 13,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని
అందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. రేపు ఆగస్టు 15 నుంచి ప్రతి మహిళ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యాన్ని కలగజేసినటువంటి ప్రభుత్వం. మెగా డిఎస్సిని ఇచ్చినటువంటి ప్రభుత్వం. రైతులకి గతంలో బకాయిలు ఉంటే ఆ బకాయిలను చెల్లించినటువంటి ప్రభుత్వం. ఎన్ఆర్జీఎస్ వర్కుల్లో గతంలో బకాయిలు ఉండి చెల్లించకుండా ఇబ్బందులు పెట్టి అవమానానికి గురి చేసి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి మూలకారమైనటువంటి గత ప్రభుత్వం యొక్క విధ్వంసం నుంచి గాడి తప్పిన వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టుకుంటూ వనరులను సమీకరించుకుంటూ అమరావతి రాజధానిని మరలా తీసుకురావాలనే సంకల్పంతో జీవనాడైనటువంటి పోలవరాన్ని సాధించాలి, 2027 నాటికి ఖచ్చితంగా ప్రజలకు అందించాలని చెప్పి ఈరోజున చేస్తున్నటువంటి ప్రయత్నం. రైతులందరికీ కూడా న్యాయం జరగాలి. వాళ్ళ గతంలో కాకుండా 20,000 రూపాయలు కేంద్రం యొక్క సహాయంతో కానీ రాష్ట్ర సహాయంతో కానీ వీరిద్దరి యొక్క సమన్వయంతో ప్రతి రైతు కూడా ఆనందంగా ఉండాలని, వాళ్ళ యొక్క పంటలకి గిట్టుబాటు ధర లభించేలాగా చేయాలని, ప్రతి పంటకి కూడా ఈ రోజున పొగాకుకి గిట్టుబాటు ధర లేకపోతే కొంటా ఉన్నాం, మిర్చికి గిట్టుబాటు ధర లేకపోతే కొంటా ఉన్నాం, జొన్నలకు కానీ అదేవిధంగా మొక్కజొన్నలకు కానీ లేకపోతే ధాన్యానికి కానీ ఈ రోజున ఎవ్వరు ఏ రైతు కూడా పండించిన పంట తన పడ్డ కష్టానికి ఫలితం రాకపోతే ఆ ఫలితాన్ని అందించే విషయంలో రైతుల కోసం నేనున్నాననే భరోసా ఈ రోజున కూటమి నాయకత్వం ఇస్తూ ఉన్న సందర్భంలో మరి తొలి అడుగు 1 సంవత్సర కాలం మాత్రమే పూర్తి చేశాం. ఈ తొలి సంవత్సరం కూడా ఏ రకంగా పూర్తి చేసాం, ఎట్లా పూర్తి చేసాం, ఎలాంటి పరిస్థితుల్లో మీ అందరినీ కాపాడుతున్నామని చెప్పే దాంట్లో కానీ, మీ అందరికీ ఏమైతే ఇస్తా ఉన్నామో అట్లన్నింటినీ ఇచ్చే విషయంలో కానీ, ఈ ప్రభుత్వం మీతో ఉంది అని చెప్పి చెప్పడానికి, ఈ పార్టీ మీతో ఉంది అని చెప్పి చెప్పడానికి, ఈ పార్టీ ప్రజల పార్టీ, ప్రజలే ఈ పార్టీకి అండదండలు అని చెప్పి తెలపడానికి ఈ రోజున ఈ తొలి అడుగు కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి వారి యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకొని వారి సమస్యలను పరిష్కరించుకునే దిశ వైపు ఈ పాలన ద్వారా మీ అందరికీ మరింత చేరువవ్వాలని చెప్పి ప్రయత్నించే ఈ కార్యక్రమం. తింటే గారెలే తినాలి, ఉంటే ఎలాంటి ప్రభుత్వం ఉండాలని చెప్పి చెప్పుకునే విధంగా ఈనాడు పాలన ఉంది అని చెప్పి వారందరూ చెప్తా ఉంటుంటే చాలా సంతోషంగా ఉంది. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 15 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, పోలీస్, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి మొత్తం 15 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. ఈరోజు 7th జూలై మనము పీజేఆర్ఎస్ కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్లో పొద్దున 10:30 నుంచి ఇప్పటి వరకు. మనకి ఈరోజు చూసుకుంటే మొత్తంగా కూడా ఒక 15 గ్రీవెన్సెస్ వచ్చాయి. దీంట్లో 7 గ్రీవెన్సెస్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినవి, 3 మున్సిపల్ డిపార్ట్మెంట్, 2 ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినవి, ఇంకో 2 పోలీస్ డిపార్ట్మెంట్, 1 పంచాయత్కి సంబంధించింది. సో ఈ అన్ని గ్రీవెన్సెస్ని కూడా మనము రెస్పెక్టివ్ ఆఫీసర్స్కి డెసిగ్నేట్ చేసి పంపిస్తామన్నమాట. రెవెన్యూ అండ్ సర్వేకి అయితే ఎంఆర్ఓ అండ్ మండల్ సర్వేయర్, మున్సిపాలిటీకి అయితే మున్సిపల్ కమిషనర్, ఎలక్ట్రిసిటీ మనకి సిపిడిసిఎల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ డి కానీ ఏ కానీ పంపిస్తాము. అలానే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే డిఎస్పీ గారికి, లేకపోతే రెస్పెక్టివ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఐ లేకపోతే సిఐకి కూడా. పిఆర్కి వచ్చేటప్పటికి మనకి డిఎల్పిఓ ఉన్నారు, అలాగే ఈఓపిఆర్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి పంపించడం జరుగుతుంది.
ప్రతి గ్రీవెన్స్కి కూడా ఒక SLA పీరియడ్ అని ఉంటుంది. మొన్నే మన గవర్నమెంట్ వాళ్ళు కూడా అది రివైజ్ చేశారు. సో ఆ గడువు లోపల వాళ్ళు దాన్ని రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. దానికి కూడా వాళ్ళకి మా ఆఫీస్ నుంచి సపరేట్గా PGRS అయిపోయిన వెంటనే లెటర్స్ వెళ్తాయి. సో ఇలా గ్రీవెన్సెస్ని రిజాల్వ్ చేసి సిటిజన్స్కి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి ఒక సొల్యూషన్ వెతకడానికి చూస్తున్నామండి. నివేశన స్థలాల సమస్యలు పరిష్కరించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ CPI ML పార్టీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. పట్టణ 14, 16, 17 వార్డులకు సంబంధించిన ప్రజలు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇస్తానన్న 2 సెంట్లు నివేశన స్థలాన్ని కేటాయించాలని, గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు పట్టాలు పొంది ఉన్నప్పటికీ ఎటువంటి స్థలాన్ని చూపించలేదని, వాటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి అనంతరం సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వంలో అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలను ఇచ్చారు కానీ రిజిస్ట్రేషన్ కూడా చేశారు. పట్టాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ చేశారు, తిరిగి భూమి ఇవ్వలేదు. వాళ్ళందరికీ తిరిగి భూమి ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్ తెలియపరుస్తున్నాం. ఇంకోటి అర్హులైన వాళ్ళందరికీ 2 సెంట్ల స్థలం ఇస్తారని ఈ ప్రభుత్వం వారిని చెప్పారు. వాళ్ళందరికీ 2 సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్ మేము తెలియపరుస్తున్నాం. కాబట్టి మేమందరం కలిసి అర్హులైన వాళ్ళందరూ పట్టాలు ఇచ్చి భూమి చూపించిన వాళ్ళందరం ఇక్కడికి వచ్చాము. వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్లాట్లు, ఆ ఫ్లాట్ నంబర్లు, వాళ్ళు ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ కాగితాలు కూడా తీసుకొని వచ్చాము. అలాగే అర్హులైనటువంటి వాళ్ళందరూ ఇళ్ల స్థలాలను రాసి కానీ అప్లికేషన్ తీసుకొని వచ్చాము. దానికి మాకు మేము కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వాలనుకుంటున్నాము. ఈరోజు 16వ వార్డులో ఉన్నటువంటి ముచ్చిపాలెం, వైకుంఠపురం, అలానే ఇస్లాంపేట, 17వ వార్డులో ఉన్నటువంటి ఇస్లాంపేట, వీళ్ళందరికీ నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, అలానే గత ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చారు కానీ భూమి చూపించలేదు, వాళ్ళకి వెంటనే భూమి చూపించాలని, లేదా గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా పట్టణ పేదలకు 2 సెంట్ల స్థలం కేటాయించాలని, వాళ్ళలో వీళ్ళని ఉంచాలని ఈరోజు మా డిమాండ్తో కలెక్టర్ గారిని MRO కలవడం రావడం జరిగింది. అయితే చూడాలి, కమ్యూనిస్ట్ ఆశయాలను ఆశయాలంటూ అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్, మనోహర్ వీళ్ళు ఈ ప్రజలకి ఏ న్యాయం చేస్తారో చూడాల్సి. పిల్లలు పని చేసుకుంటున్నాం, మా ఆయన కాంట్రాక్ట్ అని అయితే మున్సిపాలిటీ పైన మీరు ఎంప్లాయ్ అని వస్తుంది. ఎంప్లాయ్ అయితే ఏం కాదు, అది చేయించాము అయినా కానీ పడలేదు. పోయిన సంవత్సరం పడ్డాయి. మా కూతురు ఒక కూతురే, మేము అడ్డుకుంటాము. నేను ఇళ్లలో పనికి వెళ్తాను, మా ఆయన కాంట్రాక్ట్గా మున్సిపాలిటీ పని చేస్తాడు. అమ్మవందనం పడలేదు. సోమవారం పట్టణ 18, 19 వార్డుల్లో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఇంటింటికి తెలుగుదేశం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు వివరిస్తూ ప్రజలకు ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తొలి అడుగు కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కలవడం జరుగుతుందన్నారు. ప్రజలతో మాట్లాడటం ద్వారా వారి సమస్యలు, ఆలోచనలు పంచుకుంటూ ముందుకు సాగుతున్నామని ఆలపాటి చెప్పారు. కూటమి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉండటమే కాక ఇలాంటి పాలననే కోరుకుంటున్నామని చెబుతున్నారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం గురించి ఆలోచిస్తేనే కోపం కట్టలు తెంచుకుంటుందని ప్రజలు చెబుతున్నారని, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి పాలన రామరాజ్యంగా సాగుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆలపాటి పేర్కొన్నారు. పథకాల విషయంలో ప్రజలందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. తెలుగువాడి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయటమే చంద్రబాబు నాయుడు లక్ష్యం అన్నారు. గత పాలనలో వినేవాడు లేడు, చేసేవాడు లేడు అని, కూటమి పాలనలో మేము చెప్పకుండానే సంక్షేమ అభివృద్ధితో సాగుతున్నారని ప్రజలు తమకు చెబుతున్నారని ఆలపాటి తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆరోగ్యశ్రీ కింద వేశారు కదా, 5 ఏళ్ల కింద ఒకసారి ఇచ్చారు, మొన్న ఇచ్చారు. ఇప్పుడు ఏం కావాలి? పెన్షన్ ఇద్దరికి రాదు, ఒక్కరికి వస్తుంది.
రాసేస్తున్నారు, కొన్ని మందులు రాసేస్తున్నారు. గ్యాస్ రావట్లేదమ్మా? రావట్లేదా? ఇంకో ఏందమ్మా? డయాలసిస్ చేయించుకుంటావా? డయాలసిస్ చేయించుకుంటే ఎంత వస్తుంది? అది 2 మాటలు చేసింది. డయాలసిస్ చేయించినట్టుగా రికార్డ్ చేయించావా? దీంట్లో కాదు, రికార్డ్ చేయించారా? హాస్పిటల్ వాళ్ళే పంపించారండి. సచివాలయంలో దీనికి సంబంధించి హాస్పిటల్ నుంచి పంపించారా? చూడు, చూస్తే వీళ్ళకి 10,000 రూపాయలు వస్తుంది. రేషన్ కార్డు చూసి నెంబర్ ఉంటుంది, దాని మీద 1వ తారీఖు ముందే ఇస్తారు. 26 నుంచి 1వ తారీఖు ఇస్తారమ్మా. నువ్వు తెచ్చుకున్నావా? వచ్చే నెల నుంచి మీ ఇంటికి చూసి చూడరా. ఎంత కట్టావు? వస్తుందమ్మా, ఈ సంవత్సరం వస్తుంది. కాదు విను, 5 సంవత్సరాలు ఎవరు మర్చిపోరా. నేను నీ దగ్గరికి వచ్చి ఇప్పుడు మేము చెప్పి వెళ్తున్నాం వస్తుంది అని చెప్పి. అర్థమైందా? ఓకేనా? ఇది కార్డు నా పేరు మీద ఉంది. మా అమ్మాయి కూడా ఆయన లేడు. కార్డు ఇట్లా మా అమ్మాయికి పింఛన్ వస్తుంది. మళ్ళీ నీకు పెన్షన్ వస్తుందా? నాకు వచ్చింది. నీ కార్డులో మీ అమ్మాయి ఉందా? మరి ఏం చేద్దాం, ఇవ్వగొట్టు. ఇంకా 18, 19 వార్డుల్లో ప్రతి ఒక్కరిని కూడా కలవటం జరుగుతూ ఉంది. ఎందుకు ఈ తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామో చెప్తూ ప్రతి ఇంటింట పరామర్శలు చేసుకుంటూ పలకరించుకుంటూ వారి ఆలోచనల్ని పంచుకుంటూ ఏ రకంగా ఈనాడు కూటమి నాయకత్వం, చంద్రన్న నాయకత్వం ఈ రాష్ట్రంలో పాలనలో కొనసాగుతుందని తెలుసుకుంటూ ఈరోజు ఈ పర్యటన జరుపుకుంటూ ఉన్నాం. ఏ ఇంటికి వెళ్ళినా కూడా నవ్వుతూ ఆహ్వానిస్తూ ఉన్నారు, ఆనందంతో కేరింతలు కొడతా ఉన్నారు, ఉత్సాహంతో ఇలాంటి పాలనే మాకు కావాలని చెప్పి పదే పదే చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం యొక్క ఆలోచనలు గుర్తుకొచ్చినప్పుడల్లా కోపాన్ని, ఆగ్రహాన్ని ప్రదర్శించడమే కాకుండా మాకొద్దు మహాప్రభు అలాంటి పాలన, చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నాం, కులాలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా ఈ రోజున సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూటమి నాయకత్వాన్ని ఏ విశ్వాసంతో, నమ్మకంతో అయితే గెలిపించామో ఎక్కడ కూడా విఘాతం కలగకుండా అందరి మన్ననలు పొందే పాలన ఈనాటి పాలన అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటున్నారు అందరూ కూడా. నీకు దీపం పథకం కింద గ్యాస్ వచ్చిందా అని చెప్పి, తల్లికి వందనంలో నీకు డబ్బులు వచ్చినాయంటే ఒక ఆమె నాకు 3 పిల్లలు ఉన్నారు, 3కి వచ్చినాయా అని చెప్పి ఎంతో గర్వంగా, సంతోషంగా ఆమె సంతోషాన్ని మాతో పంచుకోవటమే కాకుండా ఇలాంటి పాలన ఉండాలయా, నిజమైన రామరాజ్యం అని చెప్పి చెప్పుకునేటువంటి పాలనని ఈనాడు మేము చూస్తూ ఉన్నామని చెప్పి చెప్పిన మాటలు. అంతేకాకుండా ఈ రోజున డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం కాకుండా, పరీక్షలు జరిపించడమే కాకుండా, ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ జరిపించడమే కాకుండా ఈనాడు పరిశ్రమలు తీసుకొచ్చి ప్రభుత్వంగానూ ప్రైవేటు పరంగానూ కొన్ని లక్షల ఉద్యోగాలు రావటానికి దారి తీసినటువంటి, తలుపులు తెరిచినటువంటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం, యువ నాయకుడైనటువంటి లోకేష్ గారి నాయకత్వంలో అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ అన్నగారి గురించి మాట్లాడుకుంటే అది ఒక చరిత్ర.
ఈనాడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకోవాలంటే నిరంతరం ఆలోచించి ప్రజలకి ఏమి న్యాయం చేయాలి, ప్రజల్ని ఏ రకంగా పైకి తీసుకురావాలి, అన్ని రంగాల్లో కూడా ప్రజలు తెలుగువాడు ఉండాలి, తెలుగువాడి యొక్క ఖ్యాతి విశ్వఖ్యాతిగా మరి ఈ రోజున ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి పాలన. అంతేకాకుండా ఈ రోజున ప్రతి ఇంట్లో కూడా ఒక ఉద్యోగమో ఒక పరిశ్రమో ఈ సమాజంలో భాగస్వాములు అవ్వాలనే ఆలోచన, మహిళా సాధికారత తీసుకురావడానికి ఈనాడు ఎవరైతే స్వయం సహాయక సంఘాలుగా డ్వాక్రా సంఘాలుగా కొనసాగుతున్నాయో వాళ్ళందరికీ కూడా ఆర్థిక పరిపుష్టిని ఏర్పాటు చేయడమే కాకుండా సామాజిక భాగస్వామ్యం చేసే కార్యక్రమాన్ని కూడా ఈనాడు నాంది పలికినటువంటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. తెనాలి పురపాలక సంఘం పరిధిలోని 22వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. పట్టణంలో మెరుగైన శానిటేషన్ కొరకు పురపాలక సంఘం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ మువ్వ ఎస్ బాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున 21, 22 వార్డులో శానిటేషన్లో భాగం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి ప్రధానంగా అభివృద్ధిలో భాగంగా 3 రోడ్లు స్టార్ట్ చేయడం జరిగింది. అందులో అలానే శానిటేషన్ వచ్చేసి మేము ప్రతిరోజు మున్సిపాలిటీ నుంచి వర్కర్స్ పెట్టి చేపిస్తున్నాము. ప్రజల్లో కూడా ఇంకా అవగాహన అనేది రావాలండి. ఇప్పుడు ఏ విధంగా ఉందో చూస్తున్నారు. కాలువల మీదే చెత్త చెదారం అనేది ఆ డ్రైన్స్లోనే వేశారు. ఆ డ్రైన్స్లో తీయటానికి కూడా మాకు ఇబ్బందిగా ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఆ బండలు వేశారు, ఆ బండల కింద సిల్ట్ ఏ విధంగా ఉందో అసలు వాళ్ళకి తీయటానికి కూడా లేదండి. అంత ఘోరంగా స్లాపుల్లాగా పరిచేశారు. ఆ చేయటాన ఆ వర్కర్స్ అంతవరకు తీసి వెళ్ళిపోతున్నారు. ఆ మురుగంతా అక్కడ ఆగిపోతానా, ఆ దోమల పొత్తు అనేది పెరిగిపోతుంది. వాటి వల్ల మనం రోజు చూస్తున్నాము విషమ జ్వరాలు ఎలా వస్తున్నాయి. అందుట్లో ఇది వర్షాకాలం, మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి. దయచేసి అర్థం చేసుకోండి. తెనాలి పురపాలక సంఘ కార్యాలయం నందు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ లక్ష్మీపతిరావు అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి 2 అర్జీలు వచ్చినట్లు కమిషనర్ లక్ష్మీపతిరావు తెలిపారు. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ రోజు తెనాలి పురపాలక సంఘం నందు గ్రీవెన్స్ పీజీఆర్ఎస్ జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు 2 టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించింది, 1 ఇంజనీరింగ్ విభాగంలో సంబంధించిన కంప్లైంట్స్ వచ్చి ఉన్నవి. వాటిని వెంటనే పరిష్కరిస్తాం. ఇంకా కంటిన్యూగా ఎవరన్నా ప్రజలకు సమస్యలు ఉంటే వారు వెంటనే మాకు తెలియజేస్తే వెంటనే వారిని పరిష్కరిస్తామని చెప్పని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వేమూరు నియోజకవర్గ బట్టిప్రోలు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. బట్టిప్రోలు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో గ్రామంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి పాంప్లెట్ రూపంలో అందజేసి అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యలను నోట్ చేసుకుని ఆ సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం బట్టిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని గ్రామాన ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలు నాయకుల మీద ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బట్టిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి 30 ఓట్లకి ఒక క్రియాశీల కార్యకర్తను ఎంపిక చేసుకున్నాం. అవన్నీ ఆల్రెడీ సెంట్రల్ ఆఫీస్లో ఉన్నాయి. మీరందరూ రిజిస్టర్ అయి ఉన్నారు. రాబోయే రోజుల్లో చాలా ప్రాధాన్యత ఉంటుంది. క్లస్టర్ కింద యూనిట్ కింద బూత్ కింద కేఎస్ఎస్ పార్టీ వ్యవస్థ గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు ఏ విధంగా ఉంటాయో ఈ యంత్రాంగం కూడా దానికంటే ముఖ్యమైన యంత్రాంగం గుర్తుపెట్టుకోవాలి. పార్టీలో క్లస్టర్ మండలం మొత్తం కూడా 2 క్లస్టర్లు విభజించాం. ప్రతి కార్యక్రమం కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలు బాధ్యత చేస్తున్నాం.
మండల కమిటీ అనేది మానిటరింగ్ పనికి వస్తారు అప్పటి నుంచి. ప్రధానమైన బాధ్యత క్లస్టర్స్ కింద యూనిట్లు, వాళ్ళ కింద బూతుల్లో తిరిగి, వీళ్ళు గ్రామాల్లో తిరిగి బూతుల వారికి వెళ్ళి ఇచ్చినటువంటి పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు నెరవేర్చడానికి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ బూత్ లెవెల్ వర్కర్స్, బూత్ లెవెల్ ఇన్ఛార్జెస్, వారి కింద ఉన్నటువంటి కేఎస్ఎస్, కుటుంబ సాధికార సాధనలు కలుపుకొని పనిచేయాలి. మీ అందరికీ ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థకు సంబంధించినటువంటి బూత్ లెవెల్, కేఎస్ఎస్ లెవెల్ ఫోను కనెక్షన్స్ అక్కడ నుంచి ఇస్తూ ఉన్నారు. మనకు ఒక రిజిస్ట్రేషన్ చేయడానికి మీకు ఆథరైజేషన్ వస్తుంది. దానిలో ప్రతి ఒక్కరు కూడా ఈ నెలాఖరు దాకా మీ ప్రాంతంలో, మీ పరిధిలో ఉన్నటువంటి బూత్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం పాంప్లెట్ ఇచ్చి, ఈ సంవత్సర కాలంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వారికి విడమర్చి చెప్పి, వారికి ఏదైనా సమస్యలు చెప్తే ఆ సమస్యలు కూడా మీరు నోట్ చేసుకొని బాధ్యతగా మళ్ళా మా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్మెంట్స్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్ డిమాండ్ చేశారు. తెనాలి పట్టణం దేవీ చౌక్ వద్ద నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్మెంట్స్ మరియు స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాసం వెంకటేష్ మరియు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గండు శివ మాట్లాడుతూ, అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్మెంట్స్, స్కాలర్షిప్ విడుదల చేసి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జూలై 4 నుండి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని, జూలై 11న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం మాజీ ఏఎస్ఎఫ్ నాయకులు మద్దినేని కిరణ్ బాబు మాట్లాడుతూ, ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ రోజు విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పేద విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే సబ్ కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా చొరవ చూపాలని కోరామన్నారు. తెనాలి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద తక్షణమే అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని కోరామన్నారు. స్పందించిన సబ్ కలెక్టర్ వి సంజనా సింహ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల్ని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. లేని పక్షాన రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున విద్యార్థులను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ 6,400 కోట్లు పెండింగ్లో ఉన్నాయో, అదేవిధంగా జియో నెంబర్ 77ని వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు తెనాలి నియోజకవర్గం సమితి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదురు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా రాష్ట్రంలో ఉన్న పెండింగ్లో ఉన్న 6,400 కోట్లు ఫీజు రింబర్స్మెంట్ని కానీ, అదేవిధంగా స్కాలర్షిప్లు కానీ వెంటనే విడుదల చేయాలని, జియో నెంబర్ 77 రద్దు చేయాలని గతంలో ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే ఇచ్చిన హామీ జియో నెంబర్ని 77ని వెంటనే వచ్చిన 100 రోజుల్లోనే రద్దు చేస్తామన్నారు. అదేవిధంగా స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేస్తామన్నారు. కానీ వచ్చి సంవత్సరం గడుస్తుంది, ఇప్పటి వరకు ఎటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయలేదు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ ఉపాధ్యక్షులు తేజ, కోశాధికారి ప్రదీప్, ఏఎస్ఎఫ్ తెనాలి నాయకులు యశ్వంత్, పవన్, పొట్లు, నవీన్, సాయి, వివేక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల మీద అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తూ మరి విద్యార్థుల పక్షాన నిలబడుతున్న ఏకైక విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే అది ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద రాష్ట్ర సమితి పిలుపు మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో విద్యార్థుల సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి మరి సబ్ కలెక్టర్ గారి కార్యాలయానికి రావడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా పీజీ చదువుకునేటువంటి విద్యార్థులకి శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77ని
వెంటనే రద్దు చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు ఏదైతే విద్యార్థులు ఎదుర్కొంటున్న నిత్య సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే భాగంగా తెనాలిలో విద్యార్థులందరినీ కూడగట్టుకొని సబ్ కలెక్టర్ గారికి ఏదైతే సమస్యలను అర్జీ రూపంలో రాయటం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉంటే మీకు ఉదాహరణకి నన్నే తీసుకుంటే 2018, 2019, 2020 MBA 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు కూడా కళాశాలలో నా సర్టిఫికేట్లు ఉన్నాయంటే విద్యార్థులు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో ఈ రాష్ట్రంలో ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు నేను కళాశాలకు వెళ్ళి నా సర్టిఫికేట్లు అడుగుతూ ఉంటే అక్షరాల 54,000 రూపాయలు ఫీజు కట్టమని చెప్పి అడుగుతా ఉన్నారు. ఎందుకు నేను అని ప్రశ్నిస్తే మీకు రీఇంబర్స్మెంట్ పడలేదు, మీరు తమ్ము మాత్రమే వేశారు, గవర్నమెంట్ మాకు డబ్బులు ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. ఈరోజు ఈ సమస్య నా ఒక్కరిదే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని విద్యార్థులకు ఏదైతే ఎదుర్కొన్నారు ఈ రీఇంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలా, లేని పక్షాన పెద్ద వ్యక్తి ఆందోళన కార్యక్రమాలు చేస్తానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. భూముల సర్వేకు సంబంధించి ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించవద్దని తహసీల్దార్ గోపాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. సర్వేకు సంబంధించి కుటుంబ వివాదాలు, ఆధార్ వంటి పలు సమస్యలపై అర్జీలు వచ్చాయని, వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని గోపాలకృష్ణ తెలిపారు. భూముల సర్వేకు సంబంధించి ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని ప్రభుత్వ సర్వేయర్లతోనే భూములను సర్వే చేయించుకోవాలని తహసీల్దార్ గోపాలకృష్ణ సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 8 అర్జీలు అందినాయి. అవి ఒక 3 సర్వేకి సంబంధించి ఉన్నాయి, ఒక 3 ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఒకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి వచ్చింది. అంగళకుదురులో విద్యుత్ వైర్లు పొలం దగ్గర కిందకు వాలి ఉన్నాయని, అట్లాగే కొలకలూరు నుంచి కొంతమంది అంటే వెరీ పూర్, వాళ్ళకి ఆధార్ లేదని ఒకటి వచ్చింది. ఈ అర్జీలన్నీ సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేస్తాం. పత్రికాముఖంగా ప్రజలకి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే చాలామంది వ్యక్తులు తొందరపడే లేకపోతే ఏ కారణమైనా కానీ ప్రైవేట్ సర్వేయర్ల చేత కొలతలు వేపిస్తున్నారని తెలిసింది. ఆ కొలత వేయించుకోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కొత్త వివాదం వస్తుంది. ఒక అడుగు దగ్గర, ఒక అరసెంటు దగ్గర, ఒక అరగజం దగ్గర కూడా కొట్టుకొని కుటుంబ సభ్యుల మధ్య వివాదం వస్తుంది. ఈ ప్రైవేటు వ్యక్తులు చేసే సర్వేకి ఎటువంటి ఆథెంటిసిటీ ఉండదు. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఉండే మీ గ్రామంలో గ్రామ సర్వేయర్ ఉన్నారు, మండలంలో మండల సర్వేయర్ ఉంటారు. వీరెవరు ఏదైనా ఇబ్బంది కలిగిన డివిజన్ లెవెల్లో అట్లాగే జిల్లా లెవెల్లో కూడా ప్రభుత్వ యంత్రాంగం ఉంది. కాబట్టి ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించి అనవసరంగా కుటుంబంలో వివాదాలు తీసుకొచ్చుకోవద్దని నా మనవి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక ఐతానగర్ తెలుగు బాప్టిస్టు చర్చి దగ్గర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక జెండా ఆవిష్కరణ జరిగింది. 40వ వార్డు కౌన్సిలర్ అత్తోట నాగవేణి, 32వ వార్డు కౌన్సిలర్ మట్లపూడి సంధ్యారాణి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ నిర్వహించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడి నేటికి 31 సంవత్సరాలు అయిందని, ముందు మరెన్నో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ఐతానగర్ బాప్టిస్టు చర్చి సెక్రటరీ తెనాలి ఆనంద్ కుమార్, ప్రెసిడెంట్ మట్లపూడి సైమన్ మరియు తెనాలి రాజగోపాలరావు, చిట్టిపోగు లక్ష్మణ్ కుమార్, వేజెండ్ల కనకాంబరం, కొండమూది బోస్బాబు, సుద్దపల్లి మురళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంఆర్పిఎస్ కార్యక్రమం కౌన్సిలర్లతోనూ సంఘ పెద్దలతో ప్రెసిడెంట్ సెక్రటరీలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, అంతేకాకుండా ఈ ఉద్యమం ఎన్నో అవమానాలు, నిందలు, ఎంతో సంఘానికి సమాజానికి ఒక అవమానంగా మారినప్పటికీ దేశ చరిత్రలోనే మా ఎంఆర్పిఎస్ గొప్పగా నిలబడి, అంతేకాకుండా ఈ ఎంఆర్పిఎస్ మరి ముఖ్యంగా రాబోయే రోజుల్లో రాజ్యాధికారం కోసం ప్రయత్నంలో అందరూ భాగస్వామ్యులు కావాలని చెప్పి తీసుకుంటాం. కృష్ణమాదిగ గారి జన్మదిన సందర్భంగా ఐతానగర్ సెంటర్లో కేక్ కటింగు మరియు జెండా ఆవిష్కరణ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
సోమవారం ఈదర రామారావు 10వ వర్ధంతి సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఐతనగర్ ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో తెనాలి మారిస్పేటలో గల చెంచురామానాయుడు హైస్కూల్ నందు విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి కంటి పరీక్షలు జరిపి అవసరమైన వారికి మందులను ఉచితంగా అందజేశారు. ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ బృందంతో పాటు ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్ష కార్యదర్శులు ఈదర వెంకట పూర్ణచంద్, ఈదర శ్రీనివాసరావు, రోటరీ అధ్యక్ష కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వరరావు, గుమ్మడి వెంకటనారాయణ, కన్నెగంటి మురళీకృష్ణ, గుమ్మడి ప్రసాద్, మునిపల్లి దుర్గాప్రసాద్, స్కూల్ ప్రధానోపాధ్యాయులు పఠాన్ కరీముల్లా, అధ్యాపకులు వెంకట్ తదితరులు పాల్గొని పర్యవేక్షించారు. చెంచురామానాయుడు హై స్కూల్లో పిల్లలందరికీ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మెడికల్ క్యాంప్ మా నాన్నగారి పేరైన ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేయటం జరుగుతుంది. ఈ మధ్య ఏ స్కూల్కి వెళ్ళినా పిల్లలకి బోర్డు కనపడతలేదు, వాళ్ళు వెనకాలకి మా బోర్డు కనపడతలేదు అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి కంప్లైంట్స్ వస్తున్నాయి. అందుకని వివిధ సంస్థలతో మాట్లాడి రోటరీ క్లబ్ కానీ లేకపోతే మా ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ అట్లాగే కాకతీయ సేవా సమితి వీళ్ళందరితో మాట్లాడాము. కొన్ని స్కూల్స్కి కొంతమంది మేము సహకరిస్తామంటున్నారు. ఎక్కువగా రోటరీ క్లబ్ దానికి సహాయ సహకారాలు అందిస్తానని చెబుతుంది. ఈరోజు ఈ స్కూల్లో మా నాన్నగారి పేరైన ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం అయింది. ఈదర రామారావు గారు విఎస్ఆర్ కాలేజీలో నాన్ టీచింగ్ స్టాఫ్గా పనిచేశారు. ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోటరీ కళా పరిషత్ సహకారంతో తెనాల్లో 5, 6, 7 తేదీల్లో రాష్ట్ర స్థాయి నాటక పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది గత సంవత్సరం ప్రారంభించారు, ఇది 2వ సంవత్సరం ఈ విధంగా జరగటం. అలాగే ఇటీవల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి నేత్ర వైద్య పరీక్షా శిబిరాలలో విద్యార్థుల్లో అనేక మంది, సుమారుగా 100 మంది పిల్లలను తీసుకుంటే 20 నుంచి 30 మంది పిల్లలకి ఈ నేత్ర సమస్యలు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మా రోటరీ పరిధి ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో కూడా ప్రభుత్వానికి చెందినటువంటి అన్ని పాఠశాలల్లో ఐ క్యాంపులు నిర్వహించి ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ చేయాలనేది ఒక నిర్ణయానికి వచ్చాం. స్థానిక కోగంటి చెంచురామయ్య హై స్కూల్ నందు విద్యార్థులకి శ్రీ ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ గోడవల్లి వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య పరీక్షలు విద్యార్థులకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే స్కూలు ప్రారంభమైనటువంటి జూలై నెలలోనే విద్యార్థులకి కంటి పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైనటువంటి ఉపకరణాలని కళ్ళజోళ్ళని అందించడం, సలహాలు ఇవ్వడం వల్ల వాళ్ళు మేలైన కంటి ఆరోగ్యానికి కావలసినటువంటి చర్యలు తీసుకుని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఒకవేళ ఆల్రెడీ ఇయుంటే కంటి కళ్ళద్దాలు వాడటం వల్ల కూడా వారు మెరుగైన విద్య అభ్యసించడానికి ఉపయోగపడుతుంది. స్థానిక మారిస్పేటలోని ఎన్సీఆర్ఎన్ఎం హై స్కూల్ నందు సోమవారం ఎయిర్ ఫోర్స్ ఎన్సీసీ విద్యార్థుల ఎంపిక నిర్వహించారు. 2025-27 సంవత్సరానికి గాను సుమారు 50 మంది విద్యార్థులను ఎన్సీసీకి ఎంపిక చేశారు. విజయవాడ 8 ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్ ఎన్సీసీ జూనియర్ ఆఫీసర్ రోషన్ ప్రభాత్, కార్పొరల్ జె శ్రీనాథ్ రెడ్డిలు క్యాడెట్ల ఎంపిక నిర్వహించారు. క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించేందుకు ఎన్సీసీ దోహదపడుతుందని, విద్యా ఉద్యోగాలలో కూడా మంచి అవకాశాలు లభిస్తాయని వారు తెలిపారు. కార్యక్రమంలో ఎన్సీసీ ఎయిర్ వింగ్ ఆఫీసర్ పులి భాస్కరరావు, డ్రాయింగ్ టీచర్ బి వెంకట్, పిడి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరానికి అంటే 25-27 సంవత్సరానికి గాను మరి 50 మంది పిల్లల్ని ఈరోజు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ సెలక్షన్ కోసం మరి విజయవాడ నుంచి పిఏ స్టాఫ్ రావడం జరిగింది. మరి ఈ స్కూల్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఎవరైతే దేశభక్తి, దేశ సేవ చేయాలనేటటువంటి తపన, సమాజం పట్ల వాళ్ళ యొక్క అంకిత భావం, సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలనేటటువంటి భావనల్ని మేల్కొల్పడానికి ఎన్సీసీ ఉపయోగపడుతుంది. వారి చదువుల్లో కానీ మరి భవిష్యత్తు ఉద్యోగ ప్రయత్నాల్లో అన్ని విషయాల్లో కూడా ఎన్సీసీ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. సో దాంట్లో భాగంగా ఈరోజు సెలక్షన్స్ జరగడం జరిగింది. మరి ఇందులో ఈరోజు 48 మంది ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఎన్సీసీ ట్రూప్లో తీసుకోవడం జరిగింది. Couple JS Reddy came for enrollment of NCC Air Wing cadet
JW JD Junior Division, JW Junior Wings. There is many use of these certificates for NCC cadets. We prepared cadet for discipline and mental or unities. Thanks. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై సర్వత్రా హర్షం వ్యక్తం. 18-19 వార్డుల్లో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 15 అర్జీలు. ఫీజు రియంబర్మెంట్స్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.